ఒక చల్లని రాత్రి 9వ భాగం. నాకు మేకప్ వేయాలి. ఎవరు గుర్తుపట్టకుండా నా మొహం మార్చేయాలి. ఫ్యాన్సీ డ్రెస్ ప్యారెట్గా ఎటువంటి వేషం వేసుకోవాలనుకుంటున్నారు అడిగాడు జీవరత్న. ఫ్యాన్సీ డ్రెస్సే, కానీ స్టేజ్ మీద ప్యారెట్కి కాదు, తమాషాకి, స్నేహితుడిని ఫూల్ చేయడానికా? అవును, వాళ్ళలో మా ఆవిడ కూడా ఉంటుంది. ఆవిడని కూడా ఫూల్ చేయగలనా? జీవరత్నం తల ఊపి, మీ ఆవిడ కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేకుండా మేకప్ చేయగలను. కష్టం కాదు. బొగ్గ మీద కాయ, నెరిసిన గడ్డం, బుర్ర మీసం, మొహం మీద ముడతలు, కళ్ళద్దాలు, పంచ, లాల్చి, వేస్ట్ కోటు, పైన కండువ, ఇలాంటి మార్పులు చేస్తే చాలు. సుబ్బారావు మాట్లాడలేదు. ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగాడు జీవరత్నం. అలాంటి మేకప్ వద్దు, చిన్నవాడిగానే కనబడాలి, వికృతంగా ఉండకూడదు, అందంగానే ఉండాలి అని నవ్వి, ఆడవాళ్ళు నన్ను చూడగానే ముగ్ధులు కావాలి అన్నాడు. అట్లాగూ చేయవచ్చు, కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? ఓ 100 అవుతుంది. అంతెందుకు? హెయిర్ డ్రెస్ చేయించాలి, అలాంటి ఖర్చులుంటాయిలేండి. ఇంతకీ పగలా రాత్రా మీరు వేషం వేసుకునేది? పగలే. పగలు వాళ్ళ దగ్గర కూర్చుంటాను, మళ్ళీ సాయంకాలం అదే వేషంలో వెళ్తాను. జీవరత్నం 5 నిమిషాలు సుబ్బారావుని పరీక్షగా చూసి, మీ రూపం పూర్తిగా మార్చేస్తాను, కానీ మీ ఆత్మీయులు, మీ స్నేహితులు మిమ్మల్ని గుర్తుపడితే నేను బాధ్యుని కాను. మీ నడక, మీ మాట, మీరు నిల్చునే తీరు, వీటి మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. సుబ్బారావు నవ్వి, ఆల్ రైట్, ప్రయత్నిస్తాను. గుర్తుపడితే పడతారు, ఏం చేస్తానో అన్నాడు. అయితే మీ ఫోటోలు ఒకటి నిల్చున్నది, ఇంకోటి మొహం క్లోజప్ తెచ్చివ్వండి. ఫోటోలు ఇచ్చిన మర్నాడు రండి, చెప్తాను అన్నాడు జీవరత్నం. అవాళ సాయంత్రం పాండీ బజార్లో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు తీయించుకున్నాడు సుబ్బారావు. మర్నాడు వాటిని తీసుకువెళ్ళి జీవరత్నంకి ఇచ్చాడు. అతను ఆ ఫోటోల మీద కావాల్సిన మార్పులు చేసి మర్నాడు సుబ్బారావు రాగానే చూపించాడు. వెరీ గుడ్. నిజంగా నన్ను ఇలా మార్చేయగలరా అడిగాడు ఆశ్చర్యపోతూ. ఓ ఎస్. మీరు మర్నాడు ఈ వేషంలో వెళ్ళాలంటే ముందు రోజు రాత్రి మీరు ఇక్కడికి రావాలి. ఈ డ్రెస్, రిమ్లెస్ కళ్ళద్దాలు మీరే తీసుకురావాలి. తీసుకువస్తాను. ఇవాళ గురువారం, శనివారం రాత్రి వస్తాను, సరేనా? ఆల్ రైట్. భోజనం చేసి రండి. మొహానికి కొన్ని లోషన్స్ పూస్తాను. ఇక్కడే నిద్రపోండి. తెల్లారి మేకప్ చేస్తాను అన్నాడు జీవరత్నం. శనివారం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే, నిర్మల, నేను ఈ రాత్రి ఊరికి వెళ్తున్నాను అన్నాడు సుబ్బారావు అడావిడిగా. ఈ రాత్రా? రేపు ఆదివారం కదూ. ఆదివారం ఆఫీస్ పనేంటి? ఆఫీస్ పని మీద కాదు, ఊటీ నుంచి శివరాం ఆఫీస్కి ట్రంక్ కాల్ చేశాడు. ఏదో చిక్కుల్లో ఇరుక్కున్నాడట, నా సహాయం కావాలట. వెంటనే రమ్మన్నాడు. ఎప్పుడు వస్తావు? సోమవారమో మంగళవారమో వస్తాను. అక్కడి నుంచి సోమవారం రాత్రి నీకు ట్రంక్ కాల్ చేస్తాను అని దర్జీ దగ్గరికి వెళ్ళి కొత్తగా కుట్టించుకున్న సూట్ తీసుకుని ఓ ఫెల్ట్ హ్యాట్ కొని భోజనం చేసి జీవరత్నం ఇంటికి వెళ్ళాడు. వచ్చారా? గుడ్. ముందు జుట్టు విషయం చూస్తాను అని జీవరత్నం సుబ్బారావు జుట్టుకి ఏవో లోషన్స్ పూసి మొహానికి ఏదో క్రీమ్ రుద్దాడు. గంట తర్వాత జుట్టుకి చిన్న చిన్న క్లిప్స్ పెట్టాడు. ఇక పడుకుని నిద్రపోండి, తెల్లారే వచ్చి మేకప్ చేస్తాను అన్నాడు. తెల్లారి 5 గంటలకల్లా మేకప్ పూర్తి చేసి డ్రెస్ చేసుకు రమ్మన్నాడు. సుబ్బారావు డ్రెస్ చేసుకొచ్చాడు. కాఫీ రంగు ప్యాంటు, తెల్లని షర్టు, టై కోటు, కళ్ళకి రిమ్లెస్ అద్దాలు, ఉంగరాలు తిరిగిన దుబ్బ జుట్టు, చెవుల మీద కొద్దిగా వెంట్రుకలు, సినిమా హీరో మీసాలు, చామంచాయి ఒంటి రంగు పోయి తెల్లగా ఉన్నాడు. అతని కళ్ళు చిన్నవి, మేకప్లో కళ్ళద్దాల్లో బాగా పెద్ద కళ్ళులా కనబడుతున్నాయి. బాగా పట్టి చూస్తే సుబ్బారావు పోలికలు కనపడవచ్చు గాని ఎవరో అతను సుబ్బారావు అనుకోలేరు. పూర్తయింది, ఈ మాత్ర వేసుకోండి, గొంతు కొంచెం మారుతుంది అన్నాడు జీవరత్నం. 9 గంటలకి జీవరత్నం ఇంటి నుంచి బయలుదేరాడు సుబ్బారావు. టిఫిన్, కాఫీ హోటల్లో పూర్తి చేసుకుని ట్యాక్సీ ఎక్కాడు. పావుగంటలో ట్యాక్సీ ఆవళ్ళలో అతని ఇంటి ముందు ఆగింది. ట్యాక్సీకి డబ్బు ఇచ్చి పంపేసి తలుపు తట్టాడు. ఎవరు అడిగింది నిర్మల లోపల నుంచి. సుబ్బారావు సుబ్బారావు పిలిచాడు అతను. ఆయన లేరు, మీరెవరు అంటూ తలుపు తెరిచింది నిర్మల. నిర్మల తన గొంతు గుర్తుపట్టనందుకు సుబ్బారావు సంతోషపడ్డాడు. సుబ్బారావు లేడా? వాట్ ఎ పిటీ. ఎప్పుడు వస్తాడు? ఊరికి వెళ్ళారు, రేపో ఎల్లుండో వస్తారు. మీ పేరు? సుదర్శన్. బెంగళూరు నుంచి వస్తున్నాను. నేను సుబ్బారావు ప్రాణ స్నేహితులం. మీకు చెప్పే ఉంటాడు నా విషయం. మీ పెళ్ళికి వచ్చాను. అలాగా, పని మీద వచ్చారా? పనా? నోనో, పనేం లేదు. 2 రోజులు సరదాగా వాడితో గడుపుదామని వచ్చాను. రేపో ఎల్లుండో వస్తారు. మీరు ఎక్కడ దిగారో చెప్తే రాగానే టెలిఫోన్ చేయమంటాను. ఎస్, నేను కర్ణాటక హాస్టల్లో దిగాను. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అడిగాడు. నిర్మల తల ఊపి లోపలికెళ్ళింది. అతను హాల్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. నిర్మల తిరిగి వచ్చి కాస్త విసుగుతో అతన్ని చూసి మంచినీళ్ళ గ్లాసు అతని పక్కన బల్ల మీద పెట్టింది. నేను మీ ఆయన ఫస్ట్ ఫారం నుంచి కలిసి చదువుకున్నా. మా ఇద్దరికి ఎక్కడో పోలిక ఉందనేవాళ్ళు అందరూ. మే ఐ స్మోక్ అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు. నిర్మల నిల్చునే ఉంది. ఇల్లు బాగుంది. మీ ఆయనకి ఇప్పుడు జీతం ఎంత చెప్పింది. అతను నవ్వి, ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో తోచక మీరు పిలవనిదే లోపలికి వచ్చి కూర్చున్నాను. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు.
దానికేం అన్నది నిర్మల. కూర్చోండి, నిలబడే ఉన్నారే. పర్వాలేదు, మనవాడు లక్కీ ఫెలో. మంచి ఇల్లు, మంచి జీతం, అందమైన భార్య. నిర్మల ఉరిమి చూసింది అతన్ని. బెంగళూరు వచ్చినప్పుడు మీ సంగతంతా నాకు వివరంగా చెప్పాడు. మీ ఇద్దరు లవ్ అఫేర్, పెళ్లి కాకముందు అతని గదిలో మీరు కలుసుకోవడం, అవన్నీ. అతని జేబులు వెతుక్కుని నాకు సిగరెట్లతో పాటు ఒక్కపొడి కూడా అలవాటు. కొనుక్కోవడం మర్చిపోయాను. కాస్త ఒక్కపొడి ఉంటే ఇవ్వండి అడిగాడు. నిర్మల లోపలికి వెళ్ళి ఒక్కపొడి డబ్బా తెచ్చి బల్ల మీద పెట్టబోతూ ఉంటే ఆమె చేతిలోంచి అందుకున్నాడు. అందుకుంటూ ఆమె వేళ్ళని ముట్టుకున్నాడు. అయితే మనవాడు రేపో ఎల్లుండో కానీ రాడన్నమాట. అయితే నేను వెళ్ళనా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆమె తల ఊపింది. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు చెప్పండి అని గొంతు తగ్గించి, మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. ఇప్పుడు ఉండిపోమంటే ఉండిపోతాను అన్నాడు. నిర్మల తల వంచుకున్నది. ఇప్పుడు కాదు, మా నాన్న వస్తాడు కాసేపట్లో. సాయంకాలం చీకటి పడుతుండగా రండి. సరే వస్తాను. ఇప్పుడు అడ్వాన్స్ అంటూ చటుక్కున ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అబ్బా, సాయంత్రం రండి, తప్పకుండా వస్తాను అని సుబ్బారావు వెళ్ళిపోయాడు. వీధి చివరన ఉన్న బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కాడు. పైకి కనిపించడం లేదు గాని లోపల మండిపోతున్నాడు. పళ్ళు పటపడా కొరుకుతున్నాడు. ఇంత సులభంగా ఏ మగాడికైనా లొంగిపోతుందన్నమాట. ఎవడ మీద ఇష్టం ఉండి కాదు, మగాడైతే చాలు. ఎవడైనా సరే. ఎంత నీచురాలు. రాత్రి వ్యవహారం బాగా పాకానికి వచ్చాక తన నిజరూపం బయటపెట్టాలి. అప్పుడు ఇక ఎలా, ఏమని అబద్ధం చెప్తుంది? బావా, నువ్వే నా ప్రాణం అని ఎలా అంటుంది? ఈరోజే తనకి నిర్మలకి సంబంధం తెగిపోతుంది. తనే తీసుకెళ్లి మామ ఇంట్లో దింపేసి వస్తాడు. ఎందుకు, ఏం జరిగిందని మామ అడుగుతాడు. తను చెప్పకూడదు. నిర్మల్ని అడగండి అని తను వచ్చేయాలి. తను హుందాగా ఉండాలి. తన తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదు. ఇలా ఆలోచిస్తూ హోటల్కి వెళ్ళి భోజనం చేసి మూర్ మార్కెట్ వెనక ఉన్న పార్కులోకి వెళ్ళి ఓ చెట్టు కింద సిమెంటు బెంచ్ మీద పడుకుని నిద్రపోయాడు. 3 గంటలప్పుడు నిద్రలేచి కాఫీ తాగి బీచ్కి వెళ్ళాడు. 5 గంటలు కొట్టాక బీచ్ నుంచి బయలుదేరి 6:30కి ఆవిడే చేరుకున్నాడు. మీకోసమే కాచుకున్నాను రండి అన్నది నిర్మల. వదులుగా 2 జళ్ళు వేసుకుని 2 గులాబీ పువ్వులు జుట్టులో ఒక పక్కన పెట్టుకుంది. గులాబీ రంగు షిఫాన్ చీర, అదే రంగు జాకెట్టు. వండర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్. గులాబీ పువ్వులా ఉన్నావు అన్నాడు అతను. ఆమె నవ్వి అతను లోపలికి రాగానే వీధి తలుపు గడియ పెట్టి, ఇంత ఆలస్యంగా వచ్చారేం అడిగింది. చీకటి పడిన తర్వాత రమ్మన్నావుగా. నేను అంటే మాత్రం మధ్యాహ్నం వస్తారేమోనని ఆశతో చూశాను. మా నాన్న 11 గంటలకల్లా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక ఎవరూ రారు కదా. రారు. నాకు తోడుగా పడుకుంటున్న పనిదాన్ని ఇవాళ రావద్దన్నాను. రాత్రి మా ఆయన ట్రంకాలు చేసి ఎప్పుడు వచ్చేది చెప్తానన్నారు. అంతే, ఇంకే తొందర ఉండదు. రాత్రంతా మనదే. ఎవరైనా వస్తే సుబ్బారావే ఊరి నుంచి వస్తే మీరు వెనక గుమ్మం నుంచి వెళ్ళిపోండి. నేను వీధి తలుపు తీసేలోగా. అయినా ఎందుకా భయం, ఎవరూ రారు అంటూ చెయ్యి పట్టుకుని పడగదిలోకి తీసుకెళ్ళింది. అతను ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకున్నాడు. ఆమె 2 చేతులు అతని వీపు మీద వేసి దగ్గరికి లాక్కుంది. ఆమెను వెనక్కి తోశాడు అతను. ఇద్దరూ మంచం మీద పడ్డారు. ఆమె చీర కుచ్చుళ్ళు లాగేశాడు. నవ్వుతూ అతని పెదము కొరికింది ఆమె. త్వరగా సుదర్శన్, ఆలస్యం భరించలేను అన్నది అతని చెవిలో. అతను ఆమెను దులిపేసుకుని లేచి నిలబడి, ఛీ నీచురాలా అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ. నిర్మల మాట్లాడలేదు. నేనెవరో తెలుసా? ఇంకా తెలియలేదు. అసలు గొంతుతో మాట్లాడినా తెలియలేదు. అంత మత్తులో ఉన్నావా? నేనెవరో చూడు అంటూ మీసాలు గట్టిగా పట్టుకుని లాగేశాడు. ఏ బావా, జాగ్రత్త, అలా లాగితే రక్తం వస్తుంది. బావా, ఎవరే నీకు బావా? సిగ్గులేదు నీచురాలా. మొగాడు కనిపిస్తే చాలు ఒళ్ళు పులకరిస్తుందన్నమాట. నీ తీయని మాటలు విని ఇక మోసపోను అరిచాడు. నిర్మల విరగబడి నవ్వుతుంది. పక్క మీద పొల్లుతూ నవ్వుతుంది. ఏమిటా నవ్వు? సిగ్గు లేకుండా ఎందుకట్లా నవ్వుతావు? లేచి బట్టలు కట్టుకుని బయటికి నడు. తక్షణం నిన్ను మీ ఇంట్లో దింపి వస్తాను. మంచం మీద నుంచి ఆమెను ఒక్కలాగు లాగాడు. బావా, ఏమిటి మొరటితనం అంటూ దిండు కింద నుంచి ఓ కవరు తీసి ఇచ్చింది. కవరు మీద బావకి అని రాసి ఉంది. ఏమిటది? చదువు. అతను కోపంగా కవరు చింపాడు. బావకి. ఏమిటి ఈ వేషం? పొద్దున్న నువ్వు వచ్చినప్పుడే నిన్ను గుర్తుపట్టాను. మీసాలు అతికించుకుని, రంగు పూసుకుని, జుట్టు ఉంగరాలు తిప్పించుకుని, కళ్ళకి అద్దాలు తగిలించుకున్నంత మాత్రాన నిన్ను నా బావని, 24 గంటలు స్మరించే నా బావని, అన్నింట్లో నీ రూపమే చూసుకునే నా బావని గుర్తుపట్టలేనని ఎలా అనుకున్నావు? ఎందుకు మారువేషం వేసుకువచ్చావో తెలియక తెలుసుకుందామని నేను గుర్తుపట్టనట్టు నటించాను. తర్వాత అర్థమైంది, నా శీలం పరీక్షించదలుచుకున్నావని. నీతో పాటు నేను సరదాగా నాటకం ఆడాను. మేకప్ అంతా బాగానే ఉంది కానీ నీ చేతి వేళ్ళు, ఆ వేళ్ళు గోళ్ళు చాలవు నిన్ను గుర్తుపట్టడానికి. వాటిని పరీక్షగా ఎంతసేపు చూశానో నీకు తెలియదు. సుబ్బారావు ఆముదం నవ్వుతూ, అయితే పొద్దున్నే గుర్తుపట్టావన్నమాట. ఈ ఉత్తరం రాసి ఉంచడం మంచి పని చేశావు. లేకపోతే నీ మాట నమ్మేవాణ్ణి కాను అన్నాడు. నిర్మల నవ్వుతూ, పద, ఇక వేషం తీసేయి. బాయిలర్లో వేడి నీళ్లున్నాయి. స్నానం చెయ్యి. నీకిష్టమైన బొండు మిరపకాయల కూర చేశాను. అన్నం తిందాం అన్నది.
బాయిలర్లో నీళ్లు కూడా కాచావా? అయితే నేనే ఫూల్ అయ్యానన్నమాట అన్నాడు దీనంగా. ఫూల్ అవడానికేమున్నది, సరదాకేగా, రా అంటూ అతన్ని నీళ్ల గదిలోకి లాక్కెళ్ళింది. ఈ మేకప్ తీసేయడం ఎట్లా? రేపు ఆఫీస్కి కూడా వెళ్ళాలి. అతని దగ్గరికి వెళ్ళి మేకప్ తీయించుకు వస్తాను. ఏమీ అవసరం లేదు, నేను తీస్తాను ఉండు. ఈ మేకప్కి ఎంత దండగ చేశావేమిటి? 25 అని అబద్ధం చెప్పాడు. పొద్దున్న వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేద్దామని ఆఫీస్ పని మీద పాండిచేరి వెళ్ళాడు సుబ్బారావు ఆఫీస్ కారులో. అవాళ పని పూర్తి కాలేదు, ఉండిపోవాల్సి వచ్చింది. ట్రంక్ కాల్ చేసి నిర్మలకి చెప్పాడు. ఫోన్ చేయడం మంచి పని చేశావు, లేకపోతే పని మనిషి వెళ్ళిపోయేది. ఈ రాత్రికి దాన్ని తోడు పడుకోమంటాను. నువ్వు రేపు తప్పకుండా రావాలి అన్నది నిర్మల. సుబ్బారావు స్నానం చేసి డ్రెస్ చేసుకుని కిందకి వెళ్ళాడు. అతను దిగిన హోటల్ సముద్రపు ఒడ్డున ఉంది. హోటల్ ముందు రోడ్డు, రోడ్డుకి అవతల గోడ, గోడకి అవతల సముద్రం. పేవ్మెంట్ మీద కొన్ని కుర్చీలు వేసి పెట్టారు హోటల్ వాళ్ళు. ఏమీ తోచక అక్కడ కూర్చున్నాడు సుబ్బారావు. హలో మిస్టర్ సుబ్బారావు. హలో అన్నాడు సుబ్బారావు నిత్యానందాన్ని చూసి. నిత్యానందం ఇంకో కంపెనీలో తనలాగే సేల్స్ మేనేజర్. టూర్ మీద సుబ్బారావు వెళ్ళినప్పుడు చాలాసార్లు అతన్ని కలుసుకున్నాడు. అట్లా ఇద్దరికీ పరిచయం అయ్యింది. సామాన్యంగా మీరు పని ముగించుకుని రాత్రికల్లా మద్రాసు చేరుకుంటారా అన్నాడు నిత్యానందం. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.